హలో నమస్తే వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 30. పగలు పొలాలు పంటలు ఊరి విశేషాలంటూ తిరగడం, తాతగారితో సన్నిహితంగా మెలగడం, రాత్రికి దీపికా పేరెంట్స్ని పలకరించిన తరువాత దీపికా యజ్ఞలు ప్రేమ పక్షుల్లా తిరిగి రావటం కొన్ని రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఊసులు, ఎన్నో భాషలు, ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ రోజులు అలా ఎక్కువ కాలం కూడా పరుగు పెట్టక ముందే ఒకరోజు మన వాళ్లకు మధ్యాహ్న సమయంలో మళ్ళీ ఆ ఊరి పంతులు జగతితో మాట్లాడి తిరిగి వెళుతూ కనపడ్డాడు. రండి రండి భోంచెద్దురు అంటూ అందరూ భోజనానికి సిద్ధమయ్యారు. అప్పుడే లోపలికి వచ్చిన పరందామయ్య కూడా భోజనానికి కూర్చున్నాడు. అందరూ కలిసి భోంచేస్తూ ఉన్నారు. జగతి, పంతులుగారు ఎదురుపడ్డారు, నీతో మాట్లాడాడంటగా అని అడుగుతాడు పరందామయ్య. అవునండి, మొత్తం మాట్లాడేశాను. రేపు పూజ ఘనంగా జరపాలని చెప్పి కొంత డబ్బు కూడా ముందుగా ఇచ్చి పంపాను. మీరు కూడా సాయంత్రానికల్లా కావలసిన వస్తువులు తెచ్చిపెట్టండి అని చెబుతుంది జగతి. మేడం, పూజ అంటున్నారేంటి? ఏదైనా పూజ అని అంటాడు ధను. అవును, అది రేపు దీపావళి అమావాస్య నాటికి మా ఇంట్లో ప్రతి సంవత్సరం నోములు జరుగుతాయి. ఆ విషయమే మాట్లాడదామనుకుంటున్నాను. ఓహో, అంటే రేపు సాయంత్రం ఇంట్లో పూజ హడావిడి ఉంటుందా మేడం? అవును, ఉదయం కేదారేశ్వర గౌరీ వ్రతం జరుగుతుంది. సాయంత్రం ఇంట్లో దీపాలంకరణ ఉంటుంది. మీరు కావాలంటే పూజలో కూడా ఫోటోలు తీసుకోవచ్చు. కానీ మాకు పనుంది, ఇక నేను వెళతాను అంటూ జగతి వెళ్ళిపోయింది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. అప్పటికే ఊరిలో అక్కడక్కడ టపాసులు పేలుతూనే ఉన్నాయి. రేపు దీపావళి అంటే ఈరోజు నరక చతుర్దశి కదూ అంటాడు వరుణ్. అందుకేగా ఊరంతా మతాబులు కాల్చుతున్నారు. ఈ పాటికి యజ్ఞ వాళ్ళ ఇంటిలో కూడా రేపు అదే నోము, అంతా సిద్ధమవుతూ ఉంటారు కదూ అని అంటాడు దేవ్. ఇంటిని తలుచుకుంటూ అంటాడు యజ్ఞ. ఆ సాయంత్రానికల్లా ఊరంతా సంబరంగా మారింది. పొద్దుపోయే వరకు పిల్లలు మతాబులతో ఆడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటికి ఊరు సద్దుమణిగింది. చంద్రబింబం కూడా కనుమరుగైనట్టుంటే, అవునులే, అమావాస్య ముందు రోజు కదా, ఇలానే ఉంటుంది కదూ. ఇక నా దీపిక వస్తే చంద్రమండలం వచ్చినట్టే అని ఎదురు చూస్తూ ఉన్నాడు యజ్ఞ. దీపిక ఎంత రాత్రి దాటుతూ ఉన్నా రావట్లేదు. తెల్లవారు అయ్యేలా ఉంది. ఇక తను రాదని నిర్ణయించుకొని అందరూ వెళ్ళిపోయారు. గదికి వెళ్ళిన మన వాళ్ళు అసలు దీపిక ఈరోజు ఎందుకు రాలేదు, తనకి ఏమైంది, తన పరిస్థితి ఎలా ఉంది అంటూ ఆలోచిస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఉదయం కిందకు దిగేసరికి పచ్చని తోరణాలు, పసుపు పెట్టిన గడపలు, పచ్చారు పల్లె ముగ్గులు, పసిపిల్లలు, పేరంటాళ్ల పడుతులు. హాల్లోకి వెళ్ళేసరికి పూజనోము కోసం సిద్ధంగా ఉన్న అక్కడి వాతావరణం మన వాళ్లను కూర్చోమని సోఫా వైపు చూపుతూ ఉంది జగతి. అమ్మ, అంతా సిద్ధమే, ఇక పూజ మొదలు పెడదామా అని పంతులుగారు. ఇదిగో మాకు కాబోయే కోడలు వస్తూ ఉంది, మీరు మొదలు పెట్టండి అని అంటూ పనమ్మాయితో ఆ పిల్లని తీసుకొని రండి అని పైకి పంపింది జగతి. మామ, విన్నావా, కాబోయే కోడల్ని తెమ్మని అంటుంది. అంటే దీపికనే కదూ, ఇంతమంది ముందుకు పండగలోని పూజకని పిలిపిస్తుందంటే ఖచ్చితంగా తనని బాగా రెడీ చేసే ఉండుంటుంది కదూ. పోనీలే, ఈరోజైనా తనని మనం ఆ వైట్ డ్రెస్లో కాకుండా కలర్ డ్రెస్లో చూడొచ్చు అని అంటాడు దేవ్. అవునరా మామ, నాకు తనని చూడాలని ఉంది. పైగా తనను నిన్న కూడా చూడలేదుగా అంటాడు యజ్ఞ. చిన్నగా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదిగో జగతమ్మ కోడలు, అదిగో అదిగో జగతమ్మ కోడలు అంటూ అమ్మలక్కలందరూ
పై మెట్ల వైపు చూస్తూ ఉన్నారు. మనవాళ్ళు కూడా కాంతిలో కలర్ డ్రెస్సులో తనను చూడబోతున్నాం అని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఎర్రచీర పట్టుచీర కలిగిన అంచుతో నిగనిగామని బంగారు నగలు నిలువెత్తున వేసి ఎర్రని మేలు ముసుగు ఒకటి వేసి తీసుకొని వస్తూ ఉన్నారు ఆమెను. ఆమె కాళ్లకు ఉన్న ఇనుప కడియాలు లేవు, కానీ పెద్ద పెద్ద వెండి పట్టీలు. అవి చాలనన్నట్టు వెండి కడియాలు కూడాను. చేతికి కంకణాలు, వాటి మధ్య ఒక్కో చేతికి డజనేసి గాజులు, మెడలో అడ్డడిగలు హారాలు. మొహం కనపడకుండా ముసుగు మళ్ళీ ఒకటీను. అమ్మాయిలు చేతికి తన మేలి ముసుగు పట్టించి పడిపోనివ్వకుండా ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకే ఒత్తుకొని పోతున్న ఘనాపాటి ఉంగరాలు. మొత్తానికి నగలను ఆమెకు తగిలించి నెమ్మదిగా ఈడ్చుకుంటూ తెచ్చినట్టుంది ఆమెను. ఇషుష్, మా కోడలు అంటూ మన వాళ్ళకు చెప్పేసరికి మనవాళ్ళు ఆమెను నమస్తే మేడం అంటూ ఏమీ ఎరగని వాళ్ళలా నమస్తే పెట్టారు. అలా చూస్తావేంటి, నువ్వు నమస్తే పెట్టు అంటూ దీపిక చేతులను పట్టి నమస్కారం పెట్టించి అక్కడి నుండి తీసుకొని వెళ్ళి పూజలో కూర్చోబెట్టింది. అప్పుడే అక్కడకు వీల్చైర్లో తాతగారు వచ్చారు. తాతగారు ఆమెను మీ మనవడుకు కాబోయే భార్యనా అని అడుగుతాడు ధను. అవునయ్యా, ఆ సంబంధం వచ్చిందని జగతి పెళ్లి ఏర్పాట్లు బాగానే చేసింది. కానీ పంతులు లెక్క తప్పు వేశాడని తప్పుడు ముహూర్తం పెట్టడంతో దాంతో పెళ్ళి ఆగిపోయిందని ఆ రోజు నాతో చెప్పింది. ఇక ఇంత దూరం పెళ్లిదాకా వచ్చాక పిల్లను వెనక్కి తీసుకొని వెళ్లేందుకు ఏ రోజుకైనా ఇక్కడకు రావాల్సిందేగా. అక్క, నీ దగ్గరే పెట్టుకో అని ఆమె తమ్ముడు ఆమెకు ఆ పిల్లను అప్పగించి వెళ్ళాడట. ఆ పిల్లేమో పైగదిలో ఉంటుంది. ఎప్పుడూ కిందకి రాదు, నన్ను పలకరించింది లేదు. అప్పటికి ఒకరోజు జగతిని అడిగాను ఆ పిల్ల కిందకు ఎందుకు దిగిరాదని. దానికి జగతి పెళ్ళి ఆగిపోవడంతో తను ఏదో ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది మామగారు. ముందు పెళ్ళైపోతే తర్వాత తనే అందరితో కలిసిపోతుందిలే, ఆడపిల్లే కదా, అలానే నడుచుకుంటుందిలే అని చెప్పిందయ్యా. నేను తనని ఇదే చూడ్డం అని అంటాడు గోవిందయ్య. ఓహో, తాతగారికి ఇలా ఒక కథ అల్లి చెప్పిందా ఆ జగతి అని అర్థం చేసుకున్నారు మనవాళ్ళు. జగతి పరందామయ్య పీటలపై కూర్చొని పూజ జరిపిస్తూ ఉన్నారు. గోవిందయ్యను కూడా పూజకు దగ్గరగా తీసుకొని వెళ్ళారు. వీరు ధీరు కూడా అక్కడే కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు. దీపిక కూడా ఒక పక్క కూర్చోబెట్టి ఆమె చేతికి కూడా పూలు అక్షంతలు ఇచ్చి దేవునిపై వేయమంటూ ఉన్నారు. ఏంటోరా మామ, ఇప్పుడు కూడా వెలుతురికి ఆమె మొహం చూడలేకపోతున్నాం. గ్రహణం పట్టినట్టు ఆ ముసుగు పట్టిస్తుంది అని చిన్నగా గొనుక్కుంటున్నారు. పూజ అయిపోయాక ప్రసాదం మీకు కాబోయే కోడలి చేతుగా ఇప్పించండమ్మా, మంచి జరుగుతుంది అని పంతులు సంభావన తీసుకొని వాళ్ళపై అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అలా ప్రసాదాన్ని పంచుతూ మన వాళ్ళ ముందుకు తెచ్చారు దీపికను. దీపిక కూడా మౌనంగా వాళ్లకు ప్రసాదాన్ని అందిస్తూ ఉంది. అలా తీసుకునేటప్పుడు ఆమె కంట కన్నీటి చుక్కలు యజ్ఞ చేతిపై పడ్డాయి. వెచ్చని కన్నీరు తగలగానే వెన్నులో నుండి బాధ ఆలోచన పుడుతూ ఉంది యజ్ఞకు. తన ఆలోచనలను అందరి ముందు బయటపెట్టలేక ఎందుకు ఏడుస్తున్నావని అడిగి తనను ఓదార్చలేక ఇబ్బంది పడుతూ చూస్తూ ఉన్నాడామెను. దీపికను అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోగానే మనవాళ్ళు కూడా అక్కడి నుండి తమ గదికి చేరుకున్నారు. దీపిక కన్నీటి చుక్కల గురించి తన స్నేహితులతో చెప్పుకొని తన బాధకు కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నారు మనవాళ్ళు. ఇక లాభం లేదు. నేరుగా జగతిని ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఎక్కడ బంధుత్వాలు దెబ్బతింటాయేమోనని మనం ఆలోచించే కొద్దీ
ఆమె దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీపిక నీకు దూరం అవుతుంది కాబట్టి మన వాళ్ళని పిలిపించి ఒకసారి కుటుంబ సమస్యగానే మాట్లాడుదాం. పెద్దవాళ్ళంతా గట్టిగా మాట్లాడి ప్రశ్నిస్తే ఆవిడ నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో నిలదీద్దాం. దీపిక కుటుంబానికి బందీ నుండి విముక్తినిద్దాం. ఆవిడతోనూ మీ కుటుంబానికి బంధుత్వం పోయే పరిస్థితే వస్తే పోతే పోని, చెడు దూరం పెట్టమనేగా పెద్దలు చెబుతారు. ఒకసారి ఆలోచించు యజ్ఞ అంటాడు ధను. అవును, నేను అదే ఆలోచిస్తున్నా. మనం మన విషయానికై ఆలస్యం చేస్తే దీపికకు ఏదైనా జరగవచ్చు. తను దూరమైతే నేను తట్టుకోలేను అని అంటూ యజ్ఞ జగదీశ్వర్కు ఫోన్ చేసి యజ్ఞ ధనులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తపరుస్తారు. కానీ నాన్న, ఆవిడ తక్కువైందేమీ కాదు. ఆమె చంపాలనుకున్న వ్యక్తిని నేనే అని తెలిసినా, మనం దీపికను రక్షించాలనుకుంటున్న విషయం తెలిసినా ఆమె ఖచ్చితంగా గొడవ చేస్తుంది. ఈ ఇంటి చుట్టూ పరివారమంతా ఆమె మనుషులే. ఆమె చేసిన దారుణాలు ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే ఆస్తి కోసం కన్న తండ్రిని, పెంచిన తల్లిని చంపి తమ్ముడిని, అతని కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న రాక్షసత్వం చూస్తూ ఉంటే నాతో వచ్చిన నా ఫ్రెండ్స్కు, నన్ను నమ్మి ఉన్న దీపిక పేరెంట్స్కు, నా కోసం రాబోయే మీకు ఎవరికి ఎలా హాని చేస్తుందోనని అనిపిస్తూ ఉంది. ప్రాణాలు తీయడానికై ఆమె ఎంతకైనా తెగిస్తుంది. ఆమెను మనం కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లతో ఇక్కడికి రండి నాన్న. ఆ తర్వాత తను ఎలా తప్పించుకుంటుందో చూద్దాం అని అంటాడు యజ్ఞ. హా యజ్ఞ, నువ్వన్నట్టే చేద్దాం. ముందుగా ప్రశ్నిద్దాం. లొంగకపోతే సరైన విధానంలోనే బుద్ధి చెప్దాం. ఎల్లుండి కల్లా ఇక్కడ ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేసి తనను ప్రశ్నించడానికని గ్రాండ్మా, గ్రాండ్ఫాదర్ను కూడా తీసుకొని మొత్తం అక్కడికి చేరుకుంటాం అని అంటాడు జగదీశ్వర్. అలానే చెయ్యండి అంకుల్. మేము కూడా ఈలోగా ఇక్కడ పరిస్థితులను కొంతైనా మనకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేస్తాం అని అంటాడు ధను. సాయంత్రానికల్లా ఊరంతా కొత్త వెలుగులా ఉంటుంది. వాకిళ్ళన్నీ దీపాలతో వెలిగిపోతున్నాయి. ఇంటి చుట్టూ గోడలపై దీపాలను పెట్టేశారు. రంగురంగు మతాబులు కాలుతున్నాయి. పిల్లల కేరింతలు వింటున్నాయి. చుట్టూ కాంతి, సంతోషం ఉన్నా దీపిక ఆలోచనతో యజ్ఞ, యజ్ఞ ఆలోచనతో దీపిక వారి వారి గదులలోనే ఉన్నారు. రాత్రి భోజనానికి పిలుపు రాగానే మన వాళ్ళు వెళ్ళారు. భోజనం దగ్గర కానీ ఇంటిలో కానీ ఎక్కడా జగతి కనిపించలేదు. జగతి మేడం ఎటెళ్ళారమ్మా, కనిపించట్లేదే అని ధను వాళ్లకు వడ్డిస్తున్న ఆమెను అడిగారు. ఏదో పని మీద బయటూరెళ్ళారు బాబు. ఆమె రావడానికి ఓ వారమో 10 రోజులో పడుతుందని చెప్పారు. అంతవరకు నన్ను మిమ్మల్ని చూసుకోమని చెప్పి వెళ్ళిందయ్యా అని ఆమె సమాధానం చెప్పేసరికి సరేనంటూ భోజనం పూర్తి చేసి అందరూ తాతగారి దగ్గరకు వెళ్ళారు. మనవాళ్ళు తాతగారితో సరదాగా గడపడం అక్కడి వాళ్లకు తెలిసిన విషయమే కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. ఇక గదిలో మన వాళ్ళు, తాతగారు మీరు భోంచేశారా? అయింది నాన్న. మరి మీరు? చేశాం తాతగారు. ఏదో మీతో కాస్త మాట్లాడాలని వచ్చాం అంటూ ఆయన కంగారు పడకూడదని నెమ్మదిగా మాట్లాడుతూ, తాతగారు మేం మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం. అందుకు మేం ఒకరికి వీడియో కాల్ చేసి ఇస్తాం, మీరు మాట్లాడండి అంటూ యజ్ఞ చేత యజ్ఞ గ్రాండ్ఫాకు వీడియో కాల్ చేసిస్తారు. ఫోన్లో రఘురామయ్యను చూస్తూ గోవిందయ్య ఆశ్చర్యానందంతో ప్రేమగా పలకరిస్తూ ఉన్నాడు. అన్న మీద వెలకట్టలేని అభిమానం, ప్రేమ ఉన్న రఘురామయ్య కూడా గోవిందయ్యను ఆనందంతో పలకరిస్తూ ఉన్నాడు. జానకి బామ్మకు, జగదీశ్వర్కు, సుభద్రను, త్రినేత్రను అందరినీ చూపుతూ మాట్లాడుతున్నారు. ఒరే రఘు, నీ మనవడేడిరా? నీ కొడుకన్నా నాకు తెలుసు. నీ మనవడు నాకు ఎలా ఉంటాడో కూడా తెలియదురా. ఒక్కసారి వాణ్ణి చూపరా అని అడుగుతాడు.
ఎక్కడో లేడన్నయ్యా, ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడు చూడు, వాడే యజ్ఞ, వాడే నా మనవడు. నీ మనవడా అంటూ ఆశ్చర్యంతో అలా యజ్ఞను చూస్తూ ఉన్నాడు. ఏంటయ్యా ఇది, ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఈ ఇంటి బిడ్డవని, నా తమ్ముడి మనవడవని ఎందుకు చెప్పలేదు? చెప్తాను తాతగారు. అందుకు మీరు కాస్త గట్టిగా నేను చెప్పే విషయం విని స్థిరంగా ఉండాలి అని పూర్తిగా జగతి చేసిన దారుణాలను నెమ్మదిగా చెప్పుకొచ్చేసరికి ఆయన నిర్ఘాంతపోయాడు. ఏంటయ్యా, నిన్ను చంపాలనుకుందా? కన్న తండ్రిని పెంచిన తల్లిని చంపిందా? పైనున్న పిల్లను, ఆ పిల్ల తల్లిదండ్రులైన ఆ జగతి తోబుట్టువులను బంధించి ఈ ఇంటిలోనే దాచిందా అంటూ తల పట్టుకొని, వెంటనే నాకు వాళ్ళను చూపించండయ్యా, వాళ్ళను పిలిపించండయ్యా. ఈ ఇంట్లో ఒక ఆడపిల్లను బాధ పెట్టడమా? నేను వాళ్లకు క్షమాపణ చెప్పాలి. ఈ ఇంట్లో ఆ కుటుంబానికి వచ్చిన సమస్యను తొలగించాలి అని అంటూ గట్టిగా ఆయన అవసరాలను చూసుకునే ఆయమ్మ లక్ష్మమ్మను, ఆయనను కాచుకొని ఉండే భీమయ్యను పిలిచి, అసలు ఏం జరుగుతోంది ఇంట్లో నాకు తెలియకుండా చెప్తారా లేదా అని గట్టిగా అరిచేసరికి పెద్దాయనకు కోపం వచ్చిందని వాళ్ళు భయపడిపోతూ, అయ్యా, చెప్తే మా పని ప్రాణాలు పోతాయ్యా అని సమాధానం చెప్పారు. ముందు మీరైతే చెప్పండి, ఆ తరువాత నేను చూసుకుంటాను అని ఆయన గట్టిగా చెప్పడంతో వాళ్ళు మింగలేక కక్కలేక అన్నట్టు తడబడుతూ, అయ్యా, మేమిక్కడ తరాలుగా మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాం. మీకు మీ కోడలు ఇలా చేస్తూ ఉందని మేం చెబితే మీరు నమ్ముతారో లేదో. పైగా మీకు మేం చెప్పిన విషయం తరువాత ఆమె మమ్మల్ని ఏం చేస్తుందోనన్న భయంతో మేం మీకు ఏదీ చెప్పుకోలేకపోయాం. ఆమె జనాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది, దారుణాలు చేస్తుంది. మీరు అనుకునేటట్టు ఆ పైన ఉన్న ఈ ఇంటికి కాబోయే కోడలు పిల్ల కూడా పెళ్ళికని వచ్చిన సంబంధం కాదయ్యా. ఆమెను ఎత్తుకొచ్చేశారు. ఈ ఇంట్లో మా తాతల కొద్దీ పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కొత్త వాళ్ళు ఆమెకు వాటమైన మనుషులు. మాలో కూడా కొందరిని ఆమె భయపెట్టి, కొందరికి మందు మాకుల్లాంటివి పోసి చెడగొట్టి ఆమెకు అనుగుణంగా మార్చుకుంది. ఇప్పుడు ఎవరూ ఆమెను ఎదిరించలేక జీతాల కోసం, జీవితాల కోసం మా పని మేము చూసుకుంటూ పోతున్నాము అని వాళ్ళు సమాధానం చెప్పేసరికి, మరి ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఆమె మనుషులు కూడా ఉన్నారా అని అడుగుతాడు ధను. లేదు సారు, ఆమెతో పాటే వాళ్ళు వెళ్ళారు. కాకపోతే ఇంకా ఇక్కడున్న వాళ్ళల్లో కొందరు ఆమె పోసే మందు కోసం ఆమంటే ప్రాణం పెట్టేసేవాళ్ళున్నారు. సరైతే అందరినీ ఒకసారి హాల్లోకి పిలువు, మాట్లాడి చూద్దాం అని వాళ్ళను పంపి మనవాళ్ళు కూడా హాల్లోకి చేరుకున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోమని, మేం మీతో ఒక విషయం మాట్లాడాలి, ముందుగా వీళ్ళ మాటలు వినాలి అని అంటూ ధను తన ఫోన్ నుండి అక్కడ సిటీలో ఉన్న వాలాస్కు వీడియో కాల్ చేశాడు. ఇదో చూడండి, మాట్లాడండి అంటూ అక్కడ కూర్చొని ఉన్న వాళ్లకు ఆ వాలాస్ను చూపించాడు. అందరూ షాక్ అవుతూ, రే, మన వాళ్ళు బతికే ఉన్నారా, చనిపోలేదురా అంటూ అనుకుంటూ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆ ఫోన్ వైపు చూస్తూ ఉన్నారు. ఇక ఫోన్లో ఆ వాలాస్ ఇక్కడ కూర్చొని చూస్తున్న మన వాళ్లతో, ఏరా, ఎలా ఉన్నారా, అంతా బాగున్నారా? మేమిక్కడ చాలా బాగున్నాం. ఇదో చూడండి, ఆ సారోళ్ళు ఇక్కడ మాకు పనిప్పించారు. మంచి బట్టలు భోజనము ఇప్పిస్తున్నారు. జీతం కూడా వస్తుంది. మేమిప్పుడు అక్కడలా దౌర్జన్యాలు చేసి బతకట్లా మంచిగా బతుకుతున్నాం. మా ఖర్చులకు సరదాలకు పోను కొంత డబ్బు కూడా మిగులుతా ఉన్నది. వాళ్ళ దగ్గర మేం ఆనందంగానే ఉన్నాం. ఒరేయ్, మీతో ఒక విషయం చెప్పుకోవాలరా. మనం ఆ జగతమ్మను ఎంత నమ్ముతున్నాంరా. ఇదిగో చూడండి, ఆమె కోసం
మాకేమైనా అయితే మా ఇంటిని ఆమె చూసుకుంటాదన్న నమ్మకంతో ఆ అయ్యను చంపే ప్రయత్నానికి ఒప్పుకొని మరీ వస్తే ఒక సందర్భంలో మమ్మల్ని అనాథ శవాలని దిక్కులేని వాళ్ళని చేసిందిరా. ఒకవేళ మేం నిజంగా చనిపోయి ఉంటే కనీసం మా శవాలను తెచ్చి మా ఇంట్లో ఇచ్చేలా లేదు. చూశారా? ఇక మా ఇంట్లో వాళ్ళను ఏం పట్టించుకుంటుంది? ఆ రోజు ఏమైనా జరిగి ఉండుంటే? ఏది ఏమైనా మాకైన గతే ఒకనాటికి మీకు కాగలదు. జాగ్రత్త. ఆమెను గుడ్డిగా నమ్మి ప్రాణాలిచ్చెయ్యకండి. మీ ఇండ్లల్లో వాళ్ళు దిక్కులోనోళ్ళైపోగలరు. అదో ఆ బాబుగార్ల మాట వినండి. మీకు గోవిందయ్య గారు కూడా అందగా ఉంటాడు. మీరు వాళ్ళ మాట వింటే మీరు కూడా మాలాగా మంచిగా మీ కాళ్ళపై మీరు బ్రతకొచ్చు. మారండి, మారి చూడండి, బ్రతుకు బాగుంటుంది. ఇక మేముంటాం, మీరు జాగ్రత్త అని వాళ్ళు ఫోన్ పెట్టేశారు. ఎంతో కాలంగా తమ మధ్య ఉన్న తమ ఊరి వాళ్ళు చనిపోలేదని, బ్రతికే ఉన్నారని, బాగుపడ్డారని తెలిసి సంతోషపడుతూ, అయ్యా సార్లు, మేం కూడా మారుతాం, మాకు మంచిగా ఉండాలనుంది, మాకు దారి చూపండి, బాగుపడతాం. వాళ్ళన్నట్టే ఏదో ఒకరోజు మా చావుల్ని కూడా ఆమె అనాథ చావుల్ని చేసి పోగలదు. ఇంతకాలం ఆమెకు భయపడి ఆమె కోసం పనిచేశాం, ఇక మీకోసం పనిచేస్తాం. చెప్పండి సార్లు, మమ్మల్ని ఏం చెయ్యమంటే అది చేస్తాం అని అందరూ ఏకకంఠంతో చెప్పారు. మీరు మాకు సహకరిస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పాడు యజ్ఞ. రే, ముందు పైన ఉన్న ఆ అమ్మాయిని, ఆమె వాళ్లను ఇక్కడికి తండి అని పంపుతాడు గోవిందయ్య. వాళ్ళు దీపికను ఆమె తల్లిదండ్రులను తెచ్చి గోవిందయ్య ముందు పెడతారు. వాళ్లను బంధించి ఉంచిన గాయాలు, వాళ్ళ కాళ్ళు చేతులకు తగిలిన దెబ్బలను చూస్తూ త్వరగా ఆ గాయాలకు మందు రాయండమ్మా అంటూ, బాబు గోపాలం, రాధమ్మ కూర్చోండయ్యా అంటూ వాళ్ళను సోఫాలో కూర్చోబెట్టి, నన్ను క్షమించయ్యా గోపాలం, మీ అక్క మీద ఉన్న నమ్మకంతో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోలేదు కాబట్టి మీకు ఈ కష్టం వచ్చింది అంటూ దీపిక వస్తున్న వైపుకు చూశారు. ఇంకా ఆ ముసుగుతో దీపిక దీపిక తాతగారికి నిజం తెలిసిపోయింది అని అంటాడు యజ్ఞ. దీపికను ఉదయం జరిగిన పూజ తరువాత మళ్ళీ తెల్లబట్టల్లోకి దించేసి ఉంచింది జగతి. ముసుగు తీసిన దీపిక ముఖంపై మసి గీతలను చూసి, అయ్యో నా తల్లి, పసుపు రాసి అలంకరించాల్సిన మొహానికి మసి రాసిందా ఆ రాక్షసి? దాన్ని ఏం చేసినా పాపం లేదు తల్లి అని అంటున్నాడు గోవిందయ్య తాత. పూర్తి కాంతిలో దీపికను మన వాళ్ళు చూస్తూ ఉన్నారు. మసితో పాటు ఆమె బుగ్గలపై ఎర్రని చారికలు తేలి ఉన్నాయి. దీపిక, ఏమైంది? బుగ్గలపై ఆ గుర్తులు చూస్తుంటే ఆమె నిన్ను కొట్టినట్టుంది. కొట్టిందా అని అడుగుతాడు యజ్ఞ. కంటనీరు జారుతూ ఉంటే అవును అని తల ఊపి సమాధానం చెప్పింది. ఇంటికొచ్చిన ఆడపిల్లను ఇంతలా కొట్టి కష్టపెడుతుందా ఆమె అని అంటాడు గోవిందయ్య. దీపిక నిన్ను ఎందుకు కొట్టిందమ్మా అని అడుగుతాడు దేవ్. ఇవాళ ఏంటో కూడా తెలియని లోకంలో ఉన్న నేను ఆ అలంకరణ వస్తువులను చూసి ఎక్కడ ఆమె కొడుక్కిచ్చి పెళ్లి చేసేస్తుందేమోనని భయపడి నాకు ఇష్టం లేదు అని అన్నాను. అందుకు నన్ను ఇలా కొట్టి, మూసుకొని రెడీకా, లేకుంటే అక్కడ ఉన్న నీ అమ్మ అయ్య నా చేతిలో చస్తారు, మర్చిపోయావా అంది. కిందకి దిగి పూజ పూర్తయ్యే వరకు నాకు అర్థం కాలేదు ఇది పూజ మాత్రమే అని, నాకు జరిగే బలవంతపు పెళ్ళి కాదు అని అంటుంది దీపిక. లక్ష్మమ్మ, ముందు వీళ్లను ఆ గదిలోకి తీసుకొని వెళ్ళి వాళ్లకు కావలసినవి చూడు అంటూ వాళ్లకు మంచి బట్టలు, ఆ దెబ్బలకు మందులు ఇచ్చి వాళ్లకు మంచి భోజనం పెట్టించారు. చూస్తుంటే సరిగ్గా తిన్నట్టు కూడా లేరు అని గోవిందయ్య గారు దీపిక వాళ్లకు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయించారు. ఏరా, పరందాముడేడి
అని అడిగేసరికి అయ్యగారు పట్నంలో ఉన్న తన స్నేహితుడి ఇంట్లో ఘనంగా పుట్టినరోజు వేడుకంట అక్కడకు వెళ్ళారు. రేపు పొద్దున కల్లా వచ్చేస్తానని చెప్పారయ్యా. సరే, నేను వాడితో మాట్లాడుతా. ఇక పొద్దుపోయింది, అందరూ వెళ్ళి నిద్రపోండి, రేపు మాట్లాడుకుందాం అని గోవిందయ్య అందరినీ పంపివేశాడు. తన ఇంటి పరిస్థితికి ఆలోచిస్తూ నిద్రలో జారుకున్నాడు గోవిందయ్య. తమ పరిస్థితి చక్కబడుతుందన్న నమ్మకంతో ప్రశాంతంగా తమ కూతురిని పట్టుకొని నిద్రపోయారు దీపికా పేరెంట్స్. ఇక మరుసటి రోజు అంతా ఒక చోట చేరారు. లంగా ఓణి పట్టుబట్టల్లో ఒంటికి నప్పేట్టుగా బంగారు ఆభరణాలతో 16 అణాల తెలుగింటి ఆడపిల్లలా ఉంది దీపిక. తననే చూస్తూ ఉన్నాడు యజ్ఞ. తాతగారు, మీకో విషయం చెప్పాలి అంటూ గోవిందయ్యకు యజ్ఞ దీపికల ప్రేమ విషయం చెప్పి వాళ్ళ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారన్న విషయాన్ని చెప్పాడు ధను. శుభస్య శీఘ్రం అంటూ ఆశీర్వదించాడు గోవిందయ్య. ఇక ఆలస్యమేంట్రా, ఇక్కడి నుండి తనని పగలు కూడా ఊరంతా తిప్పొచ్చు, పోపో తీసుకొని పో అంటూ యజ్ఞ దీపికల చెయ్యి పట్టించి పంపాడు దేవ్. ఈసారి దొంగచాటుగా కాకుండా, గుడి పక్కన నించొని కాకుండా నేరుగా గుడిలోకే వెళ్ళి దర్శనం చేసుకున్నారు ఇద్దరు. చెరువుగట్లు, పిల్ల కాలువలు, చెట్ల ఊయలలు అంటూ ఊరంతా సరదాగా తిరిగి చేతికి దొరికిన పూలను కాయలను తెంపుకుంటూ సరదాగా ఆడుతూ గెంతుతూ అల్లరి చేస్తూ సాయంత్రం వరకు అలా తిరిగి ఇంటికి చేరుకున్నారు యజ్ఞ దీపికలు. ఏమ్మా, పగలు ప్రపంచాన్ని చూడాలన్నావుగా, తిరిగావా? సంతోషమేగా అని దీపికను అడుగుతాడు వరుణ్. సంతోషమే అన్నయ్య అంటుంది దీపిక. ఓకే ఫ్రెండ్స్, మరి జగతి వచ్చేసరికి వీళ్ళకి మధ్య జరిగే ఘర్షణ ఎలా ఉంటుంది వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.